తరపున వందనములు. మనం ప్రేర్ చేసుకున్నాం. ఎస్యా మమ్మల్ని ఇంతకాలం కాచి కాపాడదు వేల వందనాలు ఎస్యా. ఎస్యా మరి ఎస్యా ఈ లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారు ఎస్యా. ఎస్యా మరి వాళ్ళందరూ ఎస్యా దీని ద్వారా ఎస్యా మరి ఆశీర్వాదపడాలని ఎస్యా. ఎస్యా మరి ఎస్యా మరి ఈ విండ్ ఆఫ్ గాడ్ అనే పేజ్ని మేము ఓపెన్ చేసినాం కనుక ఎస్యా. ఎస్యా మరి ఎస్యా బలమైన వర్తమానం ఎస్యా. ఎస్యా నడిచే పుట్టక ఎస్యా. ఎస్యా నీ అనంటింగ్ ఎస్యా మా పై నుంచి మనం ప్రార్థిస్తున్నాను ఎస్యా. ఎస్యా మరి ఎస్యా పాటలు పాడని స్థితించేసా. ఎస్యా మరి ఆరాధిస్తున్నప్పుడు ఎస్యా ఎస్యా నీ దేవతలను భూమిపై దింపు ప్రార్థిస్తున్నాను ఎస్యా. ఎస్యా ఈ లైవ్ అవుతున్నప్పుడు ఎస్యా ఇలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా నువ్వే మాకు తోని ఉండవని ప్రార్థిస్తున్నాను ఎస్యా. ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా నువ్వే తోని ఉంటున్నాము. నా స్టూడెంట్ ప్రశాంతం తండ్రి. నువ్వు ఉంటే నాకు చాలు వేసా అని పాట పాడుకుంటే దేవుని మేము కలుగుతాను. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వస్తానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వస్తానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పారైనను, అలలు ముంచి వేసినా ఆశలు మనగారినా, బ్రతుకునా పగిలినా కడలి పారైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇలా పాట పాడకుండా పోతే నా
అందరికీ ప్రైజ్ ది లార్డ్. లైవ్ చూస్తున్న విండో 24 పేజ్ వ్యూయర్స్ అందరికీ వందనములు చెల్లిస్తున్నాము. కొద్దిగా ఆలస్యానికి క్షమించాలి. దేవుడు ఈ దినమున కొత్త విషయాలు మనతో మాట్లాడలాగున, మంచి వాక్యంతో మనల్ని బలపరిచినాగున, మన ఆత్మీయ జీవితాన్ని, మన స్థితిని దేవుడు బహుబలంగా కట్టాగున ప్రార్థనా పూర్వకంగా వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి, మరి ఒక నూతన దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించి ప్రభువా, అయ్యా తండ్రి నూతన వర్తమానం ద్వారా ప్రభువా నీవు మాతో మాట్లాడి అయ్యా తండ్రి ఆశగల ప్రాణాలని తృప్తిపరిచి మా ఆత్మీయ స్థితిలో నాయన మేము మరి ఎక్కువగా తండ్రి ప్రభువా అయ్యా తండ్రి నీకు నాయన ప్రభువా నిన్ను స్తుతించి బిడ్డలుగా తండ్రి నీ అందు నాయన ప్రభువా మేము సంతోషించి బిడ్డలుగా తండ్రి మా ప్రతి అవసరతను నీ నామంలో తీర్చుకుని బిడ్డలుగా తండ్రి ప్రభువా మమ్మల్ని ఈ రాజకాల సమయంలో నిలబెట్టగలరని ఈ వాక్యం అంతట్లో ప్రభువా నీవే మాకు తోడయండి, సహాయకుడుగా అయ్యండి, మమ్మల్ని బలపరుస్తారని నమ్మొచ్చు. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనము. నిన్న మనం పక్షుల గురించి మనము వాటి యొక్క స్వభావాన్ని మనము వాటికంటే మనము శ్రేష్ఠులమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడి ఉన్నాడు. మన తండ్రి మనతో నిన్న దినమందున గత 2 రోజులుగా పక్షుల గురించి మనము చదువుకున్నాం, వాటి యొక్క స్వభావాన్ని చూసుకున్నాం, వాటి యొక్క లక్షణాలని వాటితో మనకున్నటువంటి పోలికల్ని మనము పరిశుద్ధ గ్రంథంలో మనం నిన్న దినమందు చూసుకున్నాం. ఈరోజు 21వ వచనము, ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటిని సృజించినట్లుగా ఈ 5వ దినమున ఉన్నది. ఇంకా వాటి కిందికి చూసినట్లయితే 22వ వచనంలో, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడి, ఆమేన్ అని వాటిని ఆశీర్వదించెను. ఈ పక్షులను ఇంకా మత్స్యములను చేయగా అస్తమయమును ఉదయమును కలుగక 5వ దినము ఆయను. మనము పక్షుల గురించి మనం చూసుకున్నాం. ఈ దినమున మహామత్స్యములను గురించి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ రీతిగా మాట్లాడబోచున్నాడో మనము చూడ్డానికి మనం ఆసక్తి కలిగి ప్రభులో ఉన్నాం. ఈ మత్స్యములు అనగా చేపలు, అంటే మన వాడుక భాషలో మనం చేపలని అంటుంటాం. అయితే ఈ చేపల ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో, సువార్తలలో చాలా అద్భుతాలు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎక్కడ దేవుని యొక్క బోధ జరిగినప్పటికీ కూడా జన సమూహము ఆయన ఎక్కడ ప్రీచ్ చేస్తున్నప్పటికీ ప్రజలు ఆయనను వెంబడించి అనేకమైన జన సమూహములుగా గుంపులు కూడేవారు. అలాంటి సమయంలో ఒక్కొక్క రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులైనా కానీ జన సమూహము అలాగనే ప్రభుతో ఉండేవారు. అలాంటి సమయంలో ప్రభు వారిని ఏ రీతిగా పోషించి ఉన్నాడో, దేవుడు వారిని అందరినీ ఏ రీతిగా సమృద్ధి పరిచినాడో మనము చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే, యోహాను సువార్త 9-14లో దేవుడు 5,000 మందికి ఆహారాన్ని దేవుడు ఇక్కడ వారికి పెట్టినట్టుగా వారిని మనం చూస్తున్నాం. ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూచి, నిజముగా ఈయన లోకమునకు రాబోవు ప్రవక్తయే అని చెప్పుకొనిరి, ఆమేన్. దేవుడు చేసిన ఏ కార్యమైనా కానీ ఆయనను మహిమపరిచేదిగా దేవుడు ఆయన చేసి ఉన్నాడు. ఇక్కడ 5,000కు
మించిన 5,000 పురుషులే ఉన్నారంట. అంటే ఇంకా ఎంత జన సమూహము ఉండి ఉండవచ్చు. ఆయన ఏం చేసిండు? కేవలము 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను దేవుడు 5,000 మందికి సమృద్ధిగా ఆహారాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ చూసిన ప్రజలు ఏమంటున్నారు? ఈయన నిజముగానే ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని. అంటే దేవుని కార్యములు ఏ రీతిగా ఉంటాయంటే మనలో విశ్వాసాన్ని పెంచేవిగా ఉంటాయి, మనలో ఆత్మీయ స్థితిని ఎదిగింపజేసేవిగా మనలో ఉంటాయి. ఇంకా 5 రొట్టెలు 2 చిన్న చేపలను కూడా మనము ఇదే రీతిగా చూసినట్లయితే 5 రొట్టెలను 2 చేపలను కూడా ఇంచుమించుగా దేవుడు 5,000 మందికి పంచినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఈ 5,000 మందికి భోజనం పెట్టిన అద్భుత కార్యాన్ని 4 సువార్తలలో చూసినట్లయితే మత్తయి సువార్త 14, 17, 21లో ఉంటుంది. మార్కు సువార్త 6, 33, 44లో, లూకా సువార్త 9, 10, 17లో, యోహాను సువార్త 6, 14లో. అంటే ఇప్పుడు మనం చదివింది యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం రీతిగా దేవుడు తన క్రియలను ఎవరైతే తనని వెంబడిస్తూ కొందరు ప్రజలు వెంబడించిన వారు దేవుని యొక్క స్వస్థత కోసం వెంబడించిన వారు ఉన్నారు. ఇంకొందరు దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఆయనలో ఉన్న లోపాలను వెతుకుతూ తిరిగిన పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళినా గానీ తండ్రి ఆయన యొక్క ఆత్మను తన కుమారునిలో నింపి ఉన్నాడు కనుక ఆయన వెళ్ళిన ప్రతి చోట స్వస్థతలు, అద్భుతమైన క్రియలను దేవుడు ఈ సువార్తల ద్వారా దేవుడు చేసినట్లుగా మనం చదువుకొని ఉన్నాం, చూసి ఉన్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27లో చూసినట్లయితే అందరికీ తెలిసిన స్టోరీ ఇది. కానీ ఎందుకు అంటే దేవుని యొక్క క్రియలు మన లోపల అంటే మన జీవితంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడని, మనలో ఒక నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు ఈ సువార్తల ద్వారా అనేక అద్భుతాలను చేసి ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో, మనమున్న పరిస్థితిలో మనలో కావాల్సింది విశ్వాసం, ఆయన మీద మనకు నమ్మకము మనము కలిగి ఉండడానికి. మరి ఒకసారి నేను ఈ అధ్యాయాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదివినట్లయితే వారు అను పన్ను వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకులు చెల్లింపడా అని ఆయనను అడుగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అందుకు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకూడనట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షేకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఆమేన్. దేవుడు ఇక్కడ కపెర్నహూములో అరశేకీలు పన్ను వసూలు చేయడానికి వచ్చిన విషయము పేతురుకి మాత్రమే తెలుసు. పేతురు ఇంటి లోపలికి వెళ్ళగానే యేసు ఆ సంగతి ఎత్తి పేతురుని అడుగుతున్నాడు, సుంకము వసూలు చేయవారికి మనం పన్ను కట్టాలి. మనమైతే దాస్యపు ఆత్మను కలిగి లేము, దత్తపుత్రాత్మను కలిగి ఉన్నాం. కాబట్టి యెహోవా దేవుడు తన కుమారుని పంపి ఉన్నాడు కాబట్టి, ఆయన రాజు కాబట్టి ఆయన పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే వారికి అభ్యంతరం కలగకుండానట్లు, ఎవరికి? కపెర్నహూముకు వచ్చిన అరశేకీయులు, వారు ఆ పన్నునంతా కూడా ఆ యొక్క మందిరానికి వారు ఉపయోగించేవారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ఇక్కడ వారికి అభ్యంతరం కలగకుండానట్లుగా సముద్రమునకు పోయి పైకి వచ్చిన చేపను పట్టుకొని నోరు తెరిచినప్పుడు దానిలో షేకేలు దొరుకును, దానిని వారికి ఇచ్చేయము అని చెప్తున్నాడు. ఎంత విశ్వాసము, ఎంత ఫెయిత్ కదా. అంటే దేవుడు ఎవరిని అభ్యంతరపరిచే దేవుడు కాదు, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మొరపెట్టే దేవుడు, ప్రతి ఒక్కరి కొరకు ఇచ్చువానిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను విశ్వసించు వారిగా ఉండాలి.
మొదటగా ఆయన యందు మనము మన దేవుడు నమ్మదగినవాడు. అయితే మొదట ఆదాము కూడా ఇట్టి అధికారం ఉన్నవాడే. ఆయన కూడా దేవుని స్వరూపమందు నరుని సృష్టించుకున్నాడు, అంటే తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. కానీ ఆదాము ఆ కుమారుని యొక్క హోదాని పోగొట్టుకొని తాను చేసిన తన తప్పు వలన తనకున్న అధికారాన్ని పోగొట్టుకున్నట్లుగా ఆదికాండము 1:26 చూసినట్లయితే మనకు అక్కడ రాయబడి ఉంది. 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఆమేన్. దేవుడు ఏం చేసి ఉన్నాడు? తన పోలిక చొప్పుననే నరులను చేసిండు. ఆదామును చేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకోక ముందుకు సమస్తాన్ని చేసి కూడా వాటి మీద అధికారం ఇచ్చుట కొరకు, వాటిని ఏలుట కొరకు తన స్వరూపమందు ఆదామును చేసి ఉన్నాడు. ఒకవేళ ఆదాము పాపం చేయకూడినట్లయితే ఆయన కూడా దేవుని పోలిక చొప్పుననే ఉండేవాడు. దేవుని యొక్క మహిమను ఆదాము కూడా పొందుకొని ఉండేవాడు. దేవుని యొక్క ఘనతని ఆదాము పొందుకొని ఉండేవాడు. కానీ ఆయన చేసిన ఆజ్ఞాతి క్రమము వలన ఆయన ఆ అధికారాన్ని కోల్పోయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ అధికారాన్ని తన కుమారునికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు 5,000 మందికే కాకుండా 4,000 మందికి కూడా ఆయన ఆహారాన్ని పెట్టినట్లుగా మనం సువార్తలో చూడవచ్చు, యోహానులో చూడవచ్చు. అయితే యోహాను సువార్త 21లో దేవుడు ఈ 4 సువార్తలలో 3.5 సంవత్సరాలలో 36 అద్భుత కార్యాలను చేసినట్లుగా ఈ 4 సువార్తలలో మనం చూడవచ్చు. మొదటి అద్భుత కార్యం ఏంటంటే కానాను వివాహంలో ఆయన చేసినటువంటి సూచక క్రియ. అది ఎందుకు చేసిండు అంటే శిష్యులు ఆయనను విశ్వసించడానికి, వారికి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం బలపరచబడడానికి దేవుడు కానానులో మొదటి క్రియను చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ 4 సువార్తల్లో 36 మిరాకిల్స్ లో లాస్ట్ గా చివరిగా చేసిన 36వ సూచక క్రియ ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 14 నుంచి 36 చూసినట్లయితే యోహాను సువార్త 9 నుంచి 12 వచనాలు చూసుకుందాం. వారు దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలయు దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నది. ఆమేన్. అది పెద్ద 153 అంటే 153 గొప్ప చేపలతో నిండి ఉన్న వలను వారు చూసి ఉన్నారు. దేవుడు ఈ 4 సువార్తలలో శిష్యుల మధ్య చేసినటువంటి ఇది ఒక అద్భుతమైన క్రియ. ఆయన చేపలను పట్టే జాలర్లను మనుషులు పట్టేవారిగా చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. అదే రీతిగా మనకు తెలిసిన ప్రవక్త యోనాను గురించి చూసినట్లయితే ప్రవక్తలందరిలో ప్రత్యేకమైన వాడు యోనా. ఎందుకంటే ఆయన శత్రువులను ప్రేమించే స్వభావము కలిగిన వాడు. యోనా శత్రువులను ప్రేమించే స్వభావం కలిగిన ఈ యోనా దేవుణ్ణి దూషించే వ్యక్తి, దేవుణ్ణి దూషించే దైవ సేవకుని కథను మనం చూసినట్లయితే ఈయన పాత నిబంధన గ్రంథము 2వ రాజుల్లో 14వ అధ్యాయంలో ఈ యోనా గురించి రాయబడి ఉండేది. ఈయన రెండవ యరొబాము దగ్గర
ఆయన ప్రవక్తగా పనిచేసినట్లుగా మనము చూస్తాము. ఈ యోనాకి దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చి ఉన్నాడు. అది ఏమి, పాడైపోతున్నటువంటి నినివే పట్టణాన్ని ఆయన ప్రవచనం ద్వారా రక్షించడానికి, అక్కడున్న ప్రజల యొక్క పాపాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఆ ఒక నినివేని నాశనం చేయడానికి దేవుడు ప్రవక్తగా మనకు తెలిసిన కథ. అయితే ఈ యోనా అనే మాటకి పేరుకు అర్థం ఏంటంటే పావురం అని అర్థము. అయితే ఈ యోనా దేవుని యొక్క పిలుపుకి ఆయన వ్యతిరేకంగా ఆయన యోనా వెళ్ళినట్టుగా మనము ఈ యోనా చాప్టర్ లో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఆయన నినివేకి వెళ్ళమన్నప్పుడు ఆయన తర్షీషుకి పారిపోతాడు. అయితే ముందుగా దేవుడు యోనా చూపిన అవిధేయతను, తరువాత వచ్చిన దేవుని తీర్పును బట్టి ఈ రాసిన ఈ 4 అధ్యాయాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. మొదటి అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే అవిధేయతను దేవుని పట్ల ఆయన చూపినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆయన రెండవ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే ఆయన యోనాని ఒక పెద్ద మత్స్యము మింగివేస్తుంది. ఆ మింగివేసినప్పుడు ఆయన ఆరిన నేల మీదకి కక్కివేయడాన్ని మనం 2వ అధ్యాయంలో చూడవచ్చు. 3వ అధ్యాయంలో రెండవసారి దేవుడు నినివే పట్టణ వాసులకు యోనా దేవుని యొక్క వర్తమానాన్ని చెప్పమని దేవుడు రెండవసారి యోనాన్ని ఆయనను అడిగినట్లుగా 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 4వ అధ్యాయంలో దేవుడు వారిని ఉపవాసంలో వారు ఉండి దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి వారు దేవుణ్ణి విశ్వాసంతో ప్రార్థించడం వలన ఆయన వారిని రక్షించినట్లుగా మనం 4వ అధ్యాయంలో చూస్తాము. అయితే దేవుడు ఈ యోనా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. ఆయన ఏంటంటే ఆయన ఏడు అద్భుతాలు యోనాను గురించి చూసినట్లయితే 7 అద్భుతాలు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఒకటి ఏంటంటే పెద్ద తుఫాన్ని పుట్టించడము. అది మనం అనుకున్న వెంటనే మనం తుఫాన్ని పుట్టించగలుగుతామా? లేదు కదా. మనం ఒక నిమిషాన్ని కూడా అటు ఇటు ఆపలేము, ముందుకు పంపించలేము. కానీ దేవుడు ఒక మాటకి లోబడకుండా ఆయన తర్షీష్కు వెళ్తున్న సమయంలో ఆయన ఎక్కిన ఓడలో పెద్ద తుఫాన్ని పుట్టించిన దేవుడు మన దేవుడు. రెండవదిగా ఏంటంటే యోనా పేరు వచ్చేలా చీటిని తీయడము. అందులో చాలా మంది ఉండొచ్చు ప్రయాణికులు, కానీ అందులో చీట్లు వేసినప్పుడు యోనా పేరు రావడానికి గల కారణం ఏంటంటే అది దేవుని యొక్క ప్రణాళిక. సముద్రము నిమ్మలిచ్చినట్లుగా మనం చూస్తున్నాము. 4వది ఏంటంటే యోనాను మింగడానికి ఒక గొప్ప చేపను ఏర్పాటు చేసిన దేవుడు మన దేవుడు. అది సామాన్య మానవులకైతే సామాన్యంగా అది జరిగినట్లయితే, అది సాధారణ పరిస్థితుల్లో జరిగినట్లయితే అది ఒక వ్యక్తికి మరణమే. కానీ అది దేవుని ఆజ్ఞ చొప్పున, ఎందుకంటే మత్స్యములు దేవుడు సృష్టించినాడు. అది ఆయన సృజించిన వాటిలో ఒక జీవి అది జలచరము కాబట్టి అది ఆయన మాటకు లోబడి యోనాను మింగడానికి ఒక గొప్ప చేపను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. 5వదిగా చూసినట్లయితే చేప కడుపులో 3 రోజుల పాటు యోనాను సజీవంగా కాపాడడము. ఎంత అద్భుతమైన క్రియ కదా. అలాగుననే మనము యోహానులో చూసినట్లయితే ఇదే రీతిగా మన మనుష్య కుమారుడు కూడా భూగర్భమందు 3 దినముల తర్వాత 3 దినములు భూగర్భంలో దాచి ఉండబడునని ఒక లేఖనము నెరవేరునట్లుగా ఇది జరిగినట్లుగా మనము గమనించవచ్చు. అలాగుననే 6వది చూసినట్లయితే యోనాను ఒడ్డుకు మరలా ఒడ్డుకు వచ్చి అది యోనాను బయటికి విమ్మివేయడానికి దేవుడు దాన్ని ఆదేశించాడు. ఇంకొకటి చివరిగా 7వది ఏంటంటే ఆయన ఆరిన నేల మీద కక్కబడినాడు. ఎంత గొప్ప విషయం కదా. ఈ దినమున నీవు నేను ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కదా.
మనము ఎంతవరకు దేవుణ్ణి మనము ఆయన చెప్పిన మాటలకు లోబడుతున్నాము, ఆయన మాటలను మనం ఎంతవరకు అంగీకరిస్తున్నాము, ఆయనలో మనం ఎంత విశ్వాసత చూపుతున్నాము, ఎంతవరకు ఆయన నమ్ముచున్నాము. ఒక్కసారి ప్రియ బిడ్డలారా మీరు ఆలోచించవలసిందిగా నేను ఈ మాటల ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు మనల్ని ఆయన స్వరూపమందు ఆయనకు ప్రియమైన బిడలుగా, ఆయనకి ఇష్టమైన బిడలుగా మనల్ని దేవుడు తయారు చేసుకున్నాడు. నీవు నేను ఈ దినమున ఆదాము వలనే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు మనం లోబడకుండా ఉన్నామా? మన ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాడు దేవుడు. అలాంటి పాపంలో మనం ఇంకనూ జీవిస్తున్నామా? ఆయన మనల్ని ప్రేమించినప్పటికీ ఆయన ప్రేమను మనము అంగీకరించలేని వారిగా మనం ఉంటున్నామా ఈ దినమున? ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. మిగిలిన ఈ యోనాకి సంబంధించినటువంటి మిగతా స్టోరీని మనము రేపు చూసుకుందాము. కాబట్టి ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు ఏవైనప్పటికీ కూడా మాకు టెక్స్ట్ ద్వారా కానీ లేదా కాల్ ద్వారా కానీ మీరు మాకు పంపించగలరు. 9346506658 అనే నంబరు 55గా అక్కడ ప్రింట్ అయింది. దయచేసి అది మీరు ఒకసారి నోట్ చేసుకోవాల్సిందిగా మరి ఒకసారి దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. 9346506658. మీకోసము మేము ఇప్పుడు ప్రార్థించడానికి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీరేమైనా ప్రార్థన అవసరతలు పంపించినట్లయితే వాటిని కూడా ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చెప్పబడిన వాక్యం గురించి మనల్ని ఒకసారి మనము పరీక్షించుకుందాం. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏ రీతిగా ఉన్నామనేది మనకు మనమే ఆలోచించుకోవాల్సిందిగా. దేవుడు మన సృష్టికర్త, మన డిజైనర్. మనము ఏ రీతిగా ఉండాలి, ఏది మనకి ఏ సమయంలో ఏది కావాలో మనం ఎన్నో అడుగుతుండొచ్చు, కానీ దేవుడు సమయానుకూలంగా ఇచ్చే దేవుడు. కాబట్టి మీరు ఏది అడిగినను మీకు ఆలస్యమైనప్పటికీ, మీరు పొందలేకపోయినప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు, మనకి ఇచ్చే దేవుడు. మన యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, మన సమస్యలు ఏంటి, ఒక కార్ డిజైన్ చేసిన కార్ ఓనర్కి దాని ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. దానికి ఎప్పుడు ఆయిల్ వేయాలి, ఎప్పుడు దాని టైర్స్ మార్చాలి, దానికి ఎంత ఎయిర్ ఫిల్ చేయించాలి అని. ఆ రీతిగానే దేవుడు మన యొక్క డిజైనర్. కాబట్టి మనల్ని సృష్టించిన దేవుడు మన తండ్రి ఆయన. కాబట్టి మన అవసరతలు, నీ అవసరతలు, నా అవసరతలు, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి అవసరతలు దేవునికి తెలుసు. మనము ప్రార్థిద్దాం, ఆయనకు అడుగుదాం, ఆయనకు మొరపెడదాం. నినివే ప్రజలు ఏ రీతిగా పశ్చాత్తాపంతో అడిగి ఉన్నారు, ఏ రీతిగా మరి ఈ యోనా దేవుని యొక్క కనికరాన్ని పొందుకునేలాగున దేవుని కనికరాన్ని పొందుకునేలాగున ఈ యోనా ప్రార్థించి ఉన్నాడు. పశ్చాత్తాప ప్రార్థన లేదా కనికరము, మనము దేవుని కనికరాన్ని పొందులాగున మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనం జయించి బిడలుగా ఈ రాత్రికాల సమయంలో ఉన్నాం. అందరూ కూడా నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రం 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 తండ్రి. హయాని వందనాలు వందనాలు వందనాలు. మా స్తుతులకు కారణభూతుడమైన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రభువా. అయా మంచి వాక్యం ద్వారా, మంచి ఉపమానాల ద్వారా ప్రభువా, అయా బలహీనత స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ నాయన నువ్వు బలపరిచిన వాడవు తండ్రి. మంచి ఆహారం ఇచ్చి మమ్మల్ని నాయన ప్రభువా అయా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా తండ్రి రాజా నీ కార్యంలో గొప్పవి తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు నాయన నీకు వందనాలు. సమాధానాధిపతివి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. 10,000లో అతి కాంక్షణీయుడవైన నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా సమస్త సృష్టికి కారణభూతుడవైన నా తండ్రి నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా నీ నామం పేరట ఏది అడిగినను నువ్వు ఇచ్చువాడవు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయా తండ్రి చింతను నాయన ప్రభువా, అయా తండ్రి రాజా మేము వదిలివేసి ప్రభువా అయా తండ్రి అపనమ్మకంతో ఉండకుండానట్లుగా తండ్రి అయా సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసముతో నైనా అడుగు వాటన్నిటిని పొందుకుంటున్నామన్నా అయా తండ్రి రాజా మరి విశ్వాసము కలిగి మేము ప్రార్థించబడలుగా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నీవు మమ్మల్ని నిలబెట్టుకున్నామని నమ్మొచ్చున్నాను
అడుగుచున్నాము తండ్రి. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, నువ్వు కనికరము చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, దయ చూపే దేవుడు తండ్రి. అయ్యా మా కోసము నాయన తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నవాడు అయ్యా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మేము ఇన్ని దినములు ప్రభా అయ్యా తండ్రి అయ్యా సిల్వ వేసిన యేసయ్యనే చూసినాము కానీ ప్రభా అయ్యా నువ్వు పునరుత్థానుడివై అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తండ్రిగా అయ్యా తండ్రి మేము ఇన్ని రోజులు తెలిసి నాయన ప్రభా అయ్యా తండ్రి నిన్ను అడుగు బిడలుగా తండ్రి ప్రభా నీ అందు నాయన నమ్మిక ఇచ్చి బిడలుగా తండ్రి అయ్యా ఉండుటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ వందనాలు అయ్యా మరణాన్ని జయించి లేచిన తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నారు ప్రభా. అయ్యా తండ్రి నీ వందనాలు. ఈ రాత్రికాల సమయం తండ్రి ఎంతమంది బిడలైతే నాయన లైవ్ చూస్తున్నారో ప్రభా, చూడబోతున్నారో ప్రభా, బిడలందరినీ నాయన మీరు దీవించండి నాయన. వారితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్మొచ్చినాము ప్రభా. అయ్యా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మాలో నీకేమైనా ఆయాసకరమైంది ప్రభా అయ్యా తండ్రి రాజా నీకు ఇష్టం లేని తండ్రి ప్రభా అయ్యా నీకు ఏమైనా మాలో ఉన్నట్లయితే రాజా నీవు నాయన దయతో కనికరముతో తండ్రి అవన్నిటినీ నాయన ప్రభా మా నుంచి దూరపరచమని అడుగుచున్నాను యేసయ్యా. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఈ నాయన అంత్య దినాల యందు రాబోయే ఉగ్రత నుంచి నాయన ప్రభా మేము తప్పింపబడి బిడ్డలుగా ఉండుటకు తండ్రి రాజా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి బిడ్డలుగా ఈ కడవరి దినాల్లో ఉండులాగున తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీవు మమ్మల్ని నిలబెట్టు వాడవు తండ్రి నాయన. మా కుటుంబాలను ప్రభా అయ్యా మా బంధువులను తండ్రి ప్రభా మా సంఘాలను ప్రభా మా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని కాపాడే ఏకైక తండ్రివి నీవే తండ్రి. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సమస్త పూజనులారా యెహోవాను స్తుతించుడని నాయన ప్రభా నీ వాక్యం చెప్తుంది కనుక ప్రభా అయ్యా తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సమస్త జీవి నాయన ప్రభా నిన్ను స్తుతించలాగున తండ్రి అయ్యా నీ అందు నాయన ప్రభా ప్రార్థన విజ్ఞాపన చేయలాగున నీకు మొరపెట్టలాగున తండ్రి ప్రభా అయ్యా తండ్రి రాజమ్మ నినివే ప్రజలు ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా ఇచ్చే ఉగ్రత నుంచి తప్పింపబడడానికి ప్రభా ఏ రీతిగా వారు తగ్గించుకొని అయ్యా ఉపవాసముతో నాయన ప్రార్థించి ఉన్నారు తండ్రి. అయా తండ్రి రాజా నాయన ప్రభా ఆ రీతిగా ప్రభా అయా తండ్రి రాజా మేమందరమును కూడా తండ్రి నీకు ప్రార్థించుబడలుగా నాయన మమ్మల్ని నాయన ప్రభా నీవు సిద్ధపరచమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా దినములు చెడ్డవి కనుక సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకుని వాక్యం ద్వారా ప్రభా అయ్యా మాకు తెలియజేసిన తండ్రివి నాయన ప్రభా. మేము ఈ పరిస్థితిని ఊహించలేదు ప్రభా. అయ్యా తండ్రి రాజా నీ లేఖన మందు నాయన ప్రభా ఎన్నో తెగుల గురించి రాయబడి ఉంది ప్రభా. అయ్యా తండ్రి రాజా నాయన ప్రభా నేను ఎరిగి ఉండి కూడా ప్రభా ఈ ఉగ్రతను అయ్యా ప్రభా మేము కనిపెట్టుబడలుగా ఉండలేకపోయి ఉన్నాం తండ్రి. అయ్యా మా ప్రార్థనల ద్వారా ప్రభా అయ్యా తండ్రి రాజా మమ్మల్ని మేము కాపాడుకుంటూ ప్రభా అయా తండ్రి రాజా నాయన మేము నీకు లోబడి బిడలుగా ఉంటాకు మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అయా తండ్రి ఎంతమంది నాయన ప్రభా ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ప్రభా COVID-19 తో ప్రభా బిడలు నాయన ఎంతమంది పాజిటివ్ స్థితిలో ఉన్నారు ప్రభా. అయా తండ్రి పాజిటివ్ నుంచి నాయన ప్రభా ఎంతమంది నాయన నెగిటివ్ స్థితిలోకి వెళ్ళి ఉన్నారు ప్రభా వారందరికీ నాయన ప్రభా మంచి ఆరోగ్యతను యేసుక్రీస్తు నామంలో దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా స్వస్థపరిచి యెహోవా నీవు తండ్రి అయా నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత నాయన ప్రభా అయా నీ వందనాలు చెల్లించుకుంటున్నారు ప్రభా. ఎంతమంది బిడలు నాయన ప్రభా బలహీనత స్థితిలో ఉన్నారో ప్రభా అయా తండ్రి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో లంగ్స్ ప్రాబ్లమ్స్ తో నాయన ప్రభా అయా తండ్రి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తో ప్రభా అయా ఫీవర్స్ తో బాడీ పెయిన్స్ తో ప్రభా అయా తండ్రి రాజా ఎంతమంది బిడ్డలు సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ నాయన ప్రభా అయ్యా ఇన్స్టెంట్ డెలివరీని నాయన ప్రభా నీ నామంలో అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి బిడ్డల్ని నాయన ముట్టండి లేవనెత్తండి బలపరచండి ప్రభా. ఇబ్బంది పరిచినటువంటి ప్రతి ఒక్క అపవాదిని యేసుక్రీస్తు నామంలో బంధించమని అడుగుతున్నాను ప్రభా. అయా తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మాపై నాయన ప్రభా ఎటువంటి అధికారము వాడికి లేదు తండ్రి. అయా తండ్రి రాజా మమ్మల్ని సృష్టించిన వాడవు నీవు తండ్రి రాజా. అయా తండ్రి రాజా నాయన ప్రభా నీ నామంలో ప్రభా ప్రతి విధమైనటువంటి నాయన ప్రభా శోధనను నాయన ప్రభా అయా జయించబడలుగా ప్రార్థనతో నాయన ప్రభా జయించబడలుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని అడుగుచున్నానయ్యా. అయా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా కోవిడే కాకుండా ప్రభా ఇతర నాయన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలు లైవ్ లో ఉన్నారో ప్రభా అటు బిడ్డలందరినీ నాయన మీరు ముట్టండి తండ్రి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి రాజా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి నీ నామంలో సమస్త వ్యాధులకు నాయన ప్రభా అయా తండ్రి నీవు నాయన ప్రభా నీవు స్వస్థపరచువాడవు కనుక ప్రభా అయా తండ్రి నీ యందు నాయన ప్రభా బిడ్డలందరినీ స్వస్థపరచబడలాగున నీవే వారికి సహాయకుడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా.
నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. కుటుంబ పరిస్థితులను బట్టి నాయన ఎంతమంది నాయన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా, బిడ్డలందరినీ నాయన ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి పరిస్థితిని మీరు మార్చండి ప్రభువా. అయ్యా వారు అప్పిచ్చు వారిగానే ఉందరు కానీ అప్పు తీసుకుని వారిగా ఉండరు కనుక ప్రభువా, నిన్ను ఆశ్రయించిన బిడ్డలు నాయన ప్రభువా అయ్యా తండ్రి అయ్యా వారిని మీరు లేవనెత్తమని అడుగుచున్నాను. వారి ఆర్థిక పరిస్థితులను నాయన ప్రభువా నీవు మెరుగుపరచమని అడుగుతున్నాను అయ్యా. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ వందనాలు. ఎంతమంది నాయన ప్రభువా అయ్యా మినిస్ట్రీస్ లో నాయన ప్రభువా అయ్యా ఉంటున్నారు ప్రభువా, అటు బిడ్డలందరినీ తండ్రి ప్రభువా నీ కృపలో భద్రపరచుకొని ప్రభువా వారి పరిచయకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను నాయన నీవే తీర్చమని అడుగుచున్నాను తండ్రి రాజా. దాని ద్వారా ప్రభువా నీ రాజ్యాన్ని కట్టుబడులుగా నాయన వారిని మీరు నిలబెట్టుకోమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా ప్రతి ఒక్క సంఘాన్ని నాయన సంఘ కాపాడని ప్రభువా నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభువా. వారు నాయన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి భారం కలిగి నాయన ప్రభువా అయ్యా ప్రయాసంతో వారు విజ్ఞాపనలు చేస్తుండగా తండ్రి వారి కుటుంబాలను నాయన ప్రభువా కుటుంబాల్లో ఉన్న అవసరతలను మీరు తీర్చమని అడుగుచున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా తండ్రి రాజా. నాయన మరి పనులు లేక ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభువా అయ్యా వారికి నాయన చేయూతనిచ్చువాడవు నీవు తండ్రి అయా. నీవు వందనాలు చెల్లించుకుంటున్నాను అయా తండ్రి. ఏమీ లేని స్థితిలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభువా వారిని లేవనెత్తమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా అయా తండ్రి. పనులుండి ఎంతమంది బిడ్డలు నాయన ప్రభువా అయ్యా తండ్రి వారి ఉద్యోగాల నిమిత్తం వలచినారు తండ్రి. వారి ప్రయాణంలో మీరు తోడుండమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా అయ్యా. నీకు వందనాలు తండ్రి. వారి మార్గం అంతట్లో నాయన నీ కృపా కాపుదల భద్రతను క్షేమాన్ని దాయిచేయమని అడుగుచున్నాను ప్రభువా అయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా అయ్యా తండ్రి రాజా. అయ్యా నీ అందు ప్రార్థించిన విజ్ఞాపన ఏది కూడా తండ్రి వృధాగా పోదు కనుక ప్రభువా ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన వాడవు తండ్రి, సమాధానం ఇచ్చి వాడవు తండ్రి ప్రభువా అయా తండ్రి. మా విజ్ఞాపనలన్నీ నాయన ప్రభువా అయ్యా నీ నామంలో తీర్చబడతాయి నిన్ను ఆశ్రయిస్తుండగా ప్రభువా ప్రతి ఒక్కరిలో నాయన ప్రభువా అయ్యా నీ యందు నాయన ప్రభువా అధికమైన విశ్వాసం కలుగుటకు ప్రభువా వారిలో నాయన నీవు ఏ రీతిగా అయితే ప్రభువా అనేక జన సమూహం మధ్య నాయన నీవు నాయన ప్రభువా నీ కార్యాలను అద్భుత క్రియలను చేసినావు ప్రభువా అయా తండ్రి. అవసరతతో అక్కరతో ఏ బిడ అడుగుచున్నారో ప్రార్థిస్తున్నారు ప్రభువా వారిని నాయన నీ మహిమార్థమై ప్రభువా నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా అయా తండ్రి రాజా. మరి ఎంతమంది నాయన ప్రభువా డెలివరీ అయి ఉన్నారో ప్రభువా అటు బిడ్డలకు మంచి ఆరోగ్యతను దాయిచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలు డెలివరీతో ఉన్నారు మరి నాయన ప్రభా. ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా డెలివరీకి నాయన ప్రభా సిద్ధపడి ఉన్నారు ప్రభా అయా తండ్రి. ఆ బిడ్డలందరికీ నాయన చక్కటి ఆరోగ్యాన్ని మీరు దాయిచేయమని అడుగుచున్నాను ప్రభా అయా తండ్రి. యెహోవా అయా తండ్రి వారికి నాయన నువ్వు ఇచ్చిన బహుమానము కనుక తండ్రి ప్రభా అయా తండ్రి నాయన షుగర్ లెవెల్స్ ని బీపీని కంట్రోల్ చేయమని అడుగుచున్నాను ప్రభా. ఆ బిడ్డలు నాయన డెలివరీ అయ్యేంత వరకు నాయన నీ కృపా కాపుదల భద్రత ఆ బిడ్డలకు మీరు దాయిచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలకు గర్భఫలం లేదో ప్రభా అటు బిడ్డలకు మీరే దాయిచేయమని అడుగుచున్నాను ప్రభా. అన్న ప్రార్థించిన రీతిగా ఎంతమంది బిడ్డలు అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో ప్రభా మొరపెడుచున్నారో తండ్రి. వారి మొరలకు నాయన ప్రభా నువ్వు నాయన ఉత్తరం ఇచ్చేవాడవు, సమాధానం ఇచ్చేవాడవు తండ్రి నాయన. వారిని నెమ్మదిపరిచేవాడవు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా తండ్రి రాజా. మరి 14th జరగబోయే వివాహాల్లో తండ్రి అయా తండ్రి నీవే నీ కార్యము జరిగించమని అడుగుచున్నాను ప్రభా. ఆ బిడ్డలు నాయన ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉండగా తండ్రి అయా తండ్రి ఆ వివాహాల్లో తండ్రి ఏది కొరత ఉండకూడనట్లుగా నీవే సహాయం చేయమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. అనుకూలమైన వాతావరణాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను. అనుకూలమైన పరిస్థితులను దయచేయమని అడుగుచున్నాను. వారి ఇరు కుటుంబాల్లో తండ్రి నీ సంతోషాన్ని నీ సమాధానాన్ని ఉంచమని అడుగుచున్నాను ప్రభా అయా తండ్రి రాజా. నీవే కార్యము జరిగించు వాడవు తండ్రి. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా. ఇంతవరకు ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను నువ్వు విని ఉన్న దేవుడవు తండ్రి. ఆలకించిన తండ్రి రాజా. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా తండ్రి. మరి ఒకసారి నాయన ప్రభా అయా తండ్రి చెప్పబడిన వాక్యాన్ని బట్టి నాయన ప్రభా అయా తండ్రి రాజా నాయన మేమును కూడా నాయన ప్రభా నీ అందు రాజా అయా తండ్రి విశ్వాసముతో నాయన నిరీక్షించు వారంగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. నువ్వు రోషము కలిగిన దేవుడవు నాయన. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిన్న కలిగిన జనులు ధన్యులన్నావు కనుక ప్రభా అట్టి ధన్యతను నాయన అయా జనులంగా మాకందరికీ నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా తండ్రి రాజా నాయన.
ఏ బిడ్డ ఏ అవసరతతో ఎక్కడితో నాయన ప్రభా అయ్యా ఈ లైవ్ చూస్తున్నారో మరి ఒకసారి నాయన ప్రభా ఆ బిడ్డలను మీరే దర్శించి నాయన ప్రభా వారికి కావాల్సినటువంటి నాయన స్పోకెన్ అన్స్పోకెన్ నీడ్స్ అన్నిటినీ నాయన ప్రభా నీ నామంలో నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో నీవు దయచేస్తావని నమ్ముచు త్వరలో తిరిగి రానైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి మరి ఒకసారి వందనములు చెల్లిస్తున్నాను. మీకు ఈ వర్తమానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఏమై ఉన్ననో మాకు టెక్స్ట్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియచేయగలరు. మరి ఒక దినమున మనం మంచి వర్తమానంతో 9:30 గంటలకు మరి ఒకసారి కలుసుకోవడానికి దేవుడు కృప చూపులాగిన ప్రార్థన పూర్వకంగా మీ అందరికీ వందనములు. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈరోజు అనివార్య కారణాల వల్ల విండ్ ఆఫ్ గాడ్ 24 అనే పేజ్లో మరి లైవ్ ఇవ్వలేని పరిస్థితిలో ఎస్డి అవధానం అనే ఛానల్ పైన ఈ లైవ్ కొనసాగింది కనుక దయచేసి మరి క్షమించి ఈ వీడియోని చూడవలసిందిగా కోరుచున్నాను.